నమస్తే, వెల్కమ్ టు విజిల్. ముఖంలో చిరునవ్వు, మెడలో అధికార పార్టీ కండువా ఉండొచ్చు, కానీ మనసులో ఉన్న బాధ ఒక్కోసారి ఒక మాటగా బయటపడుతుంది. అలాంటి మాటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేయడమే నా జీవితంలో పెద్ద తప్పు. ఇది ఓడిపోయిన నాయకుడి మాట కాదు, గెలిచిన ఎమ్మెల్యే మాట. అది కూడా అధికార కూటమి ఎమ్మెల్యే మాట. మండలి బుద్ధప్రసాద్ లాంటి సీనియర్ నాయకుడు ఈ స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తే అది కేవలం వ్యక్తిగత బాధ, లేక అధికార రాజకీయాల్లో కనిపించని అసంతృప్తికి సంకేతమా? ఆ సంబంధ బాంధవ్యాలు కోల్పోయి ఇవాళ ఇలాంటి రాజకీయాలు ఎందుకున్నామా అని చెప్పి రోజు వేదన పడాల్సిన పరిస్థితి. నేను జీవితంలో పెద్ద తప్పేంటి ఈసారి నిలబడతాను. ఈ రాజకీయాల్లో మళ్ళీ అలాంటి మహానుభావాలు సరసన నిలబడి రాజకీయాలు చేసిన వాళ్ళం ఇవాళ ఏ విధమైన రాజకీయాల్లోకి వెళ్తున్నామో నాకు అర్థం కాని పరిస్థితి. ఆయనకి కూడా అదే బాధ ఉంటుంది. మా ఇద్దరికి ఏం చేస్తున్నాం, చేసే పరిస్థితి లేదు, ఏదో పడిపోయాం, ఇట్లా వచ్చేసి. అంటే ఇంత కలుషితమైన రాజకీయాలు జరిగినప్పుడు ఈ విగ్రహం స్ఫూర్తి కలగాలి ఎవరికైనా. వాళ్ళు ఏ విధంగా రాజకీయాలని నడిపించారు, ఏ విధంగా ప్రజల గురించి ఆలోచించారు. ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే, మండలి బుద్ధప్రసాద్ కుటుంబానికి ఒక రాజకీయ చరిత్ర ఉంది. తండ్రి మండలి వెంకటకృష్ణారావు మంత్రిగా పనిచేశారు. బుద్ధప్రసాద్ కూడా కాంగ్రెస్లో ఎదిగి మంత్రి అయ్యారు. కానీ ఇక్కడే విమర్శకులు అడిగే ప్రశ్న ఒకటి ఉంది, రాజకీయ విలువల గురించి. తాను అనవసరంగా ఈ దఫా ఎన్నికల్లో పోటీ చేయడమే నా జీవితంలో పెద్ద తప్పు అని బాధపడుతున్న మండలి బుద్ధప్రసాద్ కాంగ్రెస్ బలహీనపడినప్పుడు టీడీపీలోకి వెళ్లారు. టీడీపీలో డిప్యూటీ స్పీకర్గా పదవి పొందారు. 2024 ఎన్నికల ముందు రాజకీయ సమీకరణాలు మారినప్పుడు టీడీపీ నుండి జనసేనలో చేరి ఎమ్మెల్యే అయ్యారు. మరి విలువలు, సిద్ధాంతాల గురించి మాట్లాడేటప్పుడు పార్టీలు మారిన రాజకీయ ప్రయాణం పైన ఒకసారి ఆత్మ పరిశీలన అవసరం లేదంటారా? ఇది కేవలం బుద్ధప్రసాద్కి మాత్రమే కాదు, నేటి రాజకీయ నాయకులందరికీ వర్తించే ప్రశ్న. అయితే మరోవైపు ఆయన మాటల్లో ఒక ప్రమాద సంకేతం కూడా కనిపిస్తోంది. ఎందుకంటే అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు సాధారణంగా తమ అసంతృప్తిని బయట పెట్టరు. బయటకు నవ్వుతూ ఉంటారు, లోపల బాధను దాచుకుంటారు. కానీ దశాబ్దాల అనుభవం ఉన్న నాయకుడు వేదిక మీదే ఎందుకు రాజకీయాల్లో ఉన్నామా అని బాధపడుతున్నాం అంటే దాన్ని తేలికగా తీసుకోవచ్చా? ఎమ్మెల్యేలకు తగిన గౌరవం ఉందా? వారి మాటలకు ప్రభుత్వంలో విలువ ఉందా? నియోజకవర్గ సమస్యలు చెప్పుకునే స్వేచ్ఛ ఉందా? ఇవి ఏ పార్టీకైనా, ఏ ప్రభుత్వానికైనా ముఖ్యమైన ప్రశ్నలు. ముఖ్యంగా జనసేన విషయానికి వస్తే పవన్ కళ్యాణ్పై కార్యకర్తలకు అపారమైన అభిమానం ఉంది. కానీ ఆ పార్టీ ఇప్పుడు అధికార దశలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తరువాత కేవలం అభిమానంతో పార్టీ నడవదు. నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేలను కలుపుకోవాలి, వారి బాధ వినాలి, వారి అనుభవాన్ని ఉపయోగించుకోవాలి. ఎందుకంటే నాయకుడి చుట్టూ జనాలు ఉండడం ఒక విషయం, కానీ ఆ నాయకుడి వెంట ప్రజా ప్రతినిధులు మనస్ఫూర్తిగా నడవడం మరో ముఖ్యమైన విషయం. చరిత్ర ఏం చెబుతోంది? అధికార పార్టీల అధికారం ఒక్కసారిగా కూలిపోదు. ముందు అసంతృప్తి మొదలవుతుంది, తరువాత మౌనం పెరుగుతుంది, ఆ తరువాత ఆ మౌనమే రాజకీయ తుఫానుగా మారుతుంది. అందుకే బుద్ధప్రసాద్ మాటలను విమర్శగా కాకుండా ఒక హెచ్చరికగా తీసుకోవాలి. కూటమి నాయకత్వం ఆలోచించాల్సిన సమయం ఇది. లేకపోతే ఈరోజు ఒక సీనియర్ నాయకుడి ఆవేదన రేపు మరికొందరి అసంతృప్తికి ప్రతిధ్వని కావచ్చు. ఇన్ని చూసిన నాయకుడే రాజకీయాల్లో ఎందుకున్నామా అని బాధపడుతున్నామంటుంటే ఇప్పటి రాజకీయ వ్యవస్థ ఎటు వెళుతుందో అని ఆలోచించాల్సిన సమయం వచ్చింది. అధికారంలో ఉండడం అంటే కేవలం సంఖ్యాబలం కాదు, సొంత నాయకుల మనసుల్లో నమ్మకం నిలబెట్టుకోవడం కూడా. బుద్ధప్రసాద్ వ్యాఖ్యలు ఒక్క వ్యక్తి బాధ మాత్రమేనా, లేక రాబోయే రాజకీయ పరిణామాలకు చిన్న సంకేతమా? సమాధానం చెప్పాల్సింది కాలమే. నిజం నిద్రపోయినా మా కలం మేల్కొని ఉంటుంది. అబద్ధం గర్జించినా మా స్వరం వెనక్కి తగ్గదు. ప్రజలే మా బలం, ధర్మమే మా దిక్సూచి. వెలుగు కోసం ది విజిల్ న్యూస్ నిరంతర ప్రయాణం. ప్లీజ్ సబ్స్క్రైబ్ విజిల్.